మిత్రమా, ఓ అమ్మాయి ఎందుకలా? పచ్చి తాగుబోతూ తిరిగిబోతూ సోమరివాడు అనుమానించేవాడైతే వదిలేయచ్చు. మా పుట్టింటి వాళ్ళని అన్నాడని అలా వదిలేసి పుట్టింటి పంచన చేరద్దు. పెళ్ళయ్యాక ప్రేమ ఆప్యాయతలకు మాత్రమే ఆ ఇంటి పిల్లవి. తర్వాత నీకు ఏ హక్కు ఉండదు. ఏ భార్యకైనా భర్త తర్వాతే ఎవరైనా సరే, మీ అమ్మకైనా నాన్న తర్వాతే పిల్లలైనా ఎవరైనా సరే పుట్టింటి పంచన చేరి పలుచన కాకు మిత్రమా. అర్థమైందనుకుంటా. అతిగా ఆలోచిస్తూ నువ్వు సాధించేదేంటి చెప్పు? కోడిగుడ్డుకి ఈకలు పీకడం తప్ప, నీ చుట్టూ ఉన్నవారికి మనశ్శాంతి లేకుండా చేయడం తప్ప ఇంకేమీ కూడా సాధించలేవు కదా. నిజాయితీగా లేరని నిరూపించాలని తాపత్రయంతో నువ్వు చెడుగా కనిపిస్తావంతే. కాలమే నిరూపిస్తుందని కామ్గా ఉండు. అబద్ధం దోబూచుల మాత్రమే ఆడగలదు, దొరతనం చేయలేదు మిత్రమా. నువ్వు ఆ మనిషికి అలవాటు పడుతున్నావా, బానిసవుతున్నావా? జవాబు కోసం తడుముకోకు. రెండూ మంచివి కాదు. అలవాటు పడితే వదులుకోలేవు. బానిసైతే నిన్ను నువ్వు వాళ్ళకి నచ్చేలా మార్చేసుకుంటావు. ఒక్కసారిగా వదిలేస్తే అనాథలా మారిపోతావు. అవసరమా చెప్పు? ఎందుకు వదిలేస్తారంటే నువ్వే వెంపర్లాడతావు కదా, అందుకు. నీ తర్వాతే నీకు ఎవరైనా అని గుర్తించుకో మిత్రమా. కాదంటారా? అయ్యో, వాళ్ళందరూ ఒకటి, నేనొక్కడినే ఒకటని బాధపడద్దమ్మా. నువ్వు అలా అసూయ పడాలనే వాళ్ళ ప్రధాన ధ్యేయమని తెలుసుకో. ఒంటరి పరిస్థితిలో కూడా నువ్వు నవ్వుతూ ఉండు. అది వాళ్ళకి కొత్త నరకమే. దూరంగా పెట్టి నువ్వు ఏమవుతుంది చెప్పు? అంతకంతకు మానసిక దృఢత్వం పెంచుకో. నువ్వు ప్రేమగా ఉన్నా నిన్ను దూరం పెట్టారంటే నీ మీద ద్వేషంతో ఒక్కటైన వారంతా ఎవరికి వారే యమునా తీరే అవ్వరంటావా చెప్పు? ఇంకా ఇంకా మోసపోనందుకు గర్వపడు, స్థిమితపడు. యుగాల మారినా తరాలు మారినా మనసును వేధించే ప్రశ్న నటించడమా ప్రేమించడమా? నటిస్తుంటే మనసు చంపుకోవలసి వస్తుంది, ప్రేమిస్తుంటే నమ్మేవాళ్ళు లేరు. దేనికి జవాబు చెప్పలేను. వాళ్ళది నాటకమని తెలిసినా నోరు మెదపకో. ఎందుకంటే ఆ నాటకాలకి పొంగిపోయే మనుషులని మర్చిపోకో. నాటకాడు ఆడలేకపోతే జనాల్లో ఎక్కువ ఉండకో. నువ్వేంటో నీ ప్రపంచమేంటో అన్నట్లుగా ఉండిపో మిత్రమా. నా కర్మకు దొరికాడని భార్య, నా దురదృష్టం కొద్దీ చేసుకున్నానని భర్త అనుకుంటారు. కానీ నిజానికి మనకి ఎవరితో ముడిపెట్టాలి వాళ్ళతోనే ముడిపెడతాడు ఆ భగవంతుడు. బహుశా ఆమెను అతడు తప్ప ఇంకెవరూ భరించలేరేమో. అతన్ని ఆమె ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేరేమో. మనకి ఏది కావాలో మనకి తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు మనకి ఎవరు కరెక్టా అని. మనకి దొరికిన బంధం ఎప్పుడు కూడా వరమే అనుకోవాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. మనం ఇది అని ఒకరు నెగిటివ్గా చెప్పినప్పుడు దయచేసి వాదించకు. ఎందుకంటే నువ్వు ఎన్ని చెప్పినా, తలక్రిందులుగా తపస్సు చేసినా నీ మీద అభిప్రాయం మార్చుకోరు. మౌనంగా నవ్వుతో అక్కడి నుంచి కదిలిపో. కాలమే కొన్నిటికి సమాధానం చెప్పగలదు మిత్రమా. చాలా ఎక్కువగా బాధపడుతున్నావెందుకు? నీ ప్రేమలో నిజాయితీ ఉంటే సరిపోదు. ఏదో ఒకటి ఆశిస్తూ నటనతో కూడిన దొంగ ప్రేమని నమ్ముతారు మిత్రమా. వాళ్ళది నటన అని తెలిసిన వాళ్ళ ప్రేమ మాయలోనే పడిపోతారు. ఒక్కసారి నీ నుంచి వచ్చే డబ్బు ఇవ్వడం మానేసి చూడు, తెలుస్తుంది వాళ్ళది ఎంతటి ప్రేమ అని. మనిషికో రకంగా చూపించే ప్రేమ ఎప్పుడూ నటనే. ఆ నటన చూసి నీ ప్రేమని కంపేర్ చేసుకోక మిత్రమా. కాదంటారా? సొసైటీ గురించి భయంతో నీ నిర్ణయాన్ని మార్చుకోకు. ఎందుకంటే అదే సొసైటీ గెలిస్తే చప్పట్లు కొడుతుందని మర్చిపోకు. ఏ పనైనా సరే మొదలు పెట్టాలి, సాధించాలి అనుకున్నప్పుడు ముందుగా నువ్వు అనుకోవలసిన మాటలు, నా అనుకున్న వాళ్ళే నిన్ను ప్రోత్సహించరు, నా అనుకున్న వాళ్ళే నిన్ను తక్కువ అంచనా వేస్తారు, నా అనుకున్న వాళ్ళే 10 ముందే నేను ఎప్పుడు ఓడిపోతానని ఎదురు చూస్తూ ఉంటారు, నా సొంత వారే నన్ను ఎదగనీయరు,
ఇంట గెలిచాకే బయట గెలవాలి అనుకోకూడదు. గెలిచాక మాత్రమే చప్పట్లు కొడతారు. ఈ మాటలు మనసులో అనుకుంటూ ప్రయత్నించు మిత్రమా. నీకు ఏ ఆటంకం కూడా నీ జోలికి రాదు. ఓటమి నీ గురువవుతుంది. విజయం నీ వాకిట్లో వాలుతుందని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా గుర్తించట్లేదని బాధపడద్దు. తరచుగా హౌస్ వైఫ్ ఎదుర్కొనే స్థితి ఇదే కదా. ఎంత బాగా వంట చేసినా ఏదో ఒక వంక, ఎంత మారినా వేరే వారితో ఏదో ఒక పొంతన. మెచ్చుకోల కోసం పరితపిస్తున్నట్లుగా అస్సలు కనబడియద్దు. మనిషి నైజమది. కావాలని కొద్దీ దూరం పెడతారు. బాధ్యతగా చేసుకుంటూ పో. అంతే. వాళ్ళని ఎప్పుడు పొగుడుదామా అని వాళ్ళే ఎదురు చూస్తారు. కాదంటారా? ఒక్క విషయం మిత్రమా, ఎవరి కర్మ వారు అనుభవిస్తారులే అని ఊరుకుంటే నిన్ను వంచన చేయడానికే చూస్తారు. వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలానే ప్రవర్తించు. మనం పడ్డ బాధ వాళ్ళకి తెలియాలంటే మనం అలాంటి బాధ కలిగిస్తేనే కదా తెలిసేది. వాడి పాపాన వాడు పోతాడులే అనుకుంటే చేతకాని వాడు అనుకుంటారే తప్ప మంచివాడని పూజలు చేయరు. కోరికలు తీర్చకపోతే దేవుణ్ణే మార్చేసే రోజులివి. ఇంకా మనమెంత చెప్పు మిత్రమా. ఎంత ప్రేమించానో అయినా సరే దూరం పెడితే చావాలా బ్రతకాలని చాలామంది కూడా ఆలోచిస్తారు. మనిషి పోతేనే ఏది ఆగట్లేదు. అలాంటిది పట్టించుకోవట్లేదంటే చచ్చిపోవాలా చెప్పు. ప్రేమ ఇద్దరిది. బాధ మాత్రం ఒక్కరికే ఎందుకు? నిన్ను వదిలేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వదిలించుకుని నువ్వు ఇంకా హ్యాపీగా బ్రతికి చూపించాలి మిత్రమా. మనసులో చోటు అడుక్కోకూడదు. వాళ్ళ మనసు ఆరాటపడేలా ఉండాలి. అదే ప్రేమంటే. అర్థమైందనుకుంటా. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రాకులాడినంతసేపు నిన్ను పక్కన పడేస్తారు. అంతే. వదిలేసి చూడు. నువ్వు కావాలి కావాలి అని నీ దగ్గరికి వస్తారు. వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, వాళ్ళు నిన్ను వద్దు అనుకున్నారని తెలిసినా ప్రేమ చూపిస్తూ ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారులని ఎప్పుడు కూడా భ్రమపడద్దు. నిన్ను ఎప్పటికీ వారు అర్థం చేసుకోరు సరికదా. నిన్ను వ్యర్థమే అనుకుంటారు. మాట మాటకి నాదే తప్పు నాదే తప్పని నువ్వు అంతలా మదనపడద్దు. వాళ్ళతో నువ్వు ఉండాలనుకున్నావు కాబట్టి వాళ్ళ తప్పుల్ని కనిపించట్లేదు. జరిగిన గొడవలో నీ తప్పనుకుంటే సరిపోతుందని సర్దుకుపోతున్నావు. అందుకే నువ్వంటే అంత చులకన. ఒక్కసారి వాళ్ళదే తప్పని నువ్వు చెప్పు. వదిలించుకోవాలని చూస్తారు తప్ప నీతో ఉండిపోరు. అప్పుడప్పుడు నువ్వు గెలుచుకోవడమే ముఖ్యం మిత్రమా. అప్పుడే కదా నీకోసం బ్రతికేది. నీకోసం బ్రతికేది ఎవరో, నటించేది ఎవరో కూడా నీకు తెలుస్తుంది కదా. కాస్త అర్థం చేసుకో మిత్రమా. ప్రేమలో నటించడం రాని అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఎప్పుడూ కూడా నీతో గొడవ పడుతూనే ఉంటారు. అలాగే ఎన్ని గొడవలు పడినా సరే నిన్ను మర్చిపోరు మిత్రమా. ఆ గొడవల్లో కూడా ప్రేమ ఉంటుంది. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేస్తే తప్పు, అది చేస్తే ఒప్పు, ఇలా అయితే హోందాగా ఉంటావు, అలా అయితే బాగుంటావు, ఇంకా నిన్ను పై స్థాయిలో చూడాలి, ఈ నువ్వు తప్పు చేయకూడదు, ఆ దారిలో నువ్వు వెళ్ళకూడదు, ఇలా వెళ్తే నీకు ప్రమాదం అని నిన్ను ప్రతి విషయంలో కూడా గొడవ పడుతూ హెచ్చరిస్తూనే ఉంటారు మిత్రమా. అది వారిని నీ మీద తిట్టడం కాదు, వారి యొక్క ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి నీ జీవితంలో తారసపడితే అస్సలు వదులుకోవద్దు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.